ఎక్కడ ఏ వీధిలోకి వెళ్ళినా ఒక పాన్ కొట్టు ఉంటుంది. పాన్ పరాగులు, గుట్కాలు, ఖైనీలు, జరదా వేసిన కిళ్ళీలు, ఇవన్నీ కూడా మత్తు పదార్థాలే. చాలా మంది అది మత్తు పదార్థాలు అనుకుంటారా? అదేంటండి, మా ఇంట్లో మా నాన్నగారికి ఉంది, మా ఇంట్లో మా బాబాయ్ తాగుతారు అన్నట్టు అయిపోయింది. అది మత్తు పదార్థం కాదు అనుకుంటున్నారు చాలా మంది. మరికొంతమంది సిగరెట్లు తాగుతూ ఉంటారు. అవునా? అందులో కూడా కేటగిరీలు ఉన్నాయి. ప్రజలు ఎక్కువ మంది ఇది చేస్తున్నారు కాబట్టి ఇది మంచి అనుకుంటున్నారు, చెడు కాదు అనుకుంటున్నారు. ఇంతకు ముందు కాలంలో ఎలా ఉండేది? వివాహం చేయాలి, ఏమంటే అబ్బాయికి సిగరెట్ అలవాటు ఉందని అడిగేవాడు. ఈ రోజుల్లో సిగరెట్ అలవాటు లేని వాళ్ళ అసలు సమస్య లేదు. అవునా కదా? అంటే అంత సర్వసాధారణ, దాన్ని చెడు అనుకోవట్లేదు. చాలా మంది మనం చూస్తుంటాము టీ కొట్ల దగ్గర పెద్ద పెద్ద గడ్డాలు, టోపీలు, జుబ్బాలు పెట్టుకొని లాగుతూ ఉంటారు. కనీస జ్ఞానము, కనీస స్పృహ అయినా ఉందా? నైభై ఈ హరాం నై మక్రు, మళ్ళీ కొత్తది అయితే హలాల్ ఉంటుంది లేదా హరాం ఉంటుంది, మధ్యలో ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇది ఒక కేటగిరీ. సమాజంలో దీన్ని చెడు అనుకోవట్లేదు చాలా మంది.